అమలు కాని హామీలు, అర్థం లేని వేడుకలు తెలంగాణ కాంగ్రెస్ మోడల్గా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అబద్ధపు విజయాలు, అర్ధ సత్యాలతో కూడిన వేడుకలు, మోసపూరిత డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలోనే ఉన్నాయన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం నిజంగా సిగ్గుచేటని రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్. 42% బీసీ రిజర్వేషన్పై రాజ్యాంగం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు కదా, మరి మిగిలిన వాటిని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా బీసీ రిజర్వేషన్ను అమలు చేయడానికి అనుముల సోదరుల ఆమోదం కావాలా అని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 బడ్జెట్లు కేటాయించారని, వాటిలో మీరు వాగ్దానం చేసినట్టుగా 1,00,000 కోట్లలో బీసీల సంక్షేమానికి నయా పైసా కూడా కేటాయించలేదన్నారు. తెలంగాణలో ఎంతమంది బీసీ యువతకు మీరు వాగ్దానం చేసినట్టుగా 10 లక్షలు ఇచ్చారని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. మీ ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా 50 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవన్ నిర్మించడానికి కనీసం ముందడుగు వేశారా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయడం కంటే ప్రకటనలకే ఎక్కువ ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ తమ నినాదాన్ని జిత్ని డిక్లరేషన్స్ ఉత్నా జూత్ గా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.